అరే నువ్వు నా అరే హ్యాపీ బర్త్డే మా మా స్టార్ హీరో గారికి నీ ద్వారా చెప్తున్నాం. చెప్పండి. సో అంటే మీరు అంటే మీరు యాక్ట్ చేసిన మూవీ మీరు ఎడిట్ చేసుకుంటుంటే ఎట్లా ఫీల్ అయ్యారు? అందులో ఏమైనా కట్ చేసేయాలి ఉంచాలి, మీ సీన్లు ఏమైనా ఎక్కువ పెట్టుకున్నారా? రివర్స్ చెప్పారండి. నేను ఎడిట్ చేసే సినిమాలకి యాక్ట్ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు అంబాజీపేటలో కూడా యాక్ట్ చేశానండి, కానీ తీసేసుకున్నా. కథకు సంబంధం లేకపోతే తీసేస్తాను. నా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఉంటే అంటే కథకు వాల్యూ ఉండి నా క్యారెక్టర్కి వాల్యూ ఉంటే ఉంచుతాను, లేదంటలేదు. సందీప్ గారు హాయ్ సార్. సార్ హాయ్ సార్. నీల్ గారి దగ్గర పనిచేశారు, పాన్ ఇండియా హై బడ్జెట్ ఫిల్మ్స్ పనిచేశారు. ఈ సినిమానే మీ మొదటి సినిమాగా డైరెక్షన్లో అనుకోవడానికి కారణం ఏంటండి? బాగా బేసిక్గా నాకు ఇష్టమైన కథలు ఇవే సార్. అన్నీ ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన అంశాలు తీసుకొని కథ చెప్పాలి, కొంచెం హ్యూమరస్గా చెప్పాలి. మనకి జంధ్యాల గారు, మన రాజు హిరానీ గారు లాంటి రైటింగ్ అంటే నాకు బాగా ఇష్టం సార్. సో నా టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఇలాంటివే ఉంటాయి సార్. పెద్ద సినిమాలు నాకు అంత కమర్షియల్ సినిమాలు చేయడం రాదు. నా టేస్ట్ ఆఫ్ సినిమా ఇది. రాయటం అయితే ఏదైనా రాస్తాను, కానీ డైరెక్టర్గా ఏ కథలు చేస్తారంటే ఇది నా ఫేవరెట్ జానరా సార్. అంటే ప్రతి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి మాతృోత్సవం పితృోత్సవం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న మీ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వద్దు అన్నట్టు వెళ్తుంది. ఈ ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు ఈ పాయింట్ని? మన డైలీ లైఫే సార్. ఇవాళ మైండ్ సెట్ తీసుకుంటే, ఇప్పుడు నాకు కూతురు ఉంది, ఈ కోవిడ్ అప్పుడే పుట్టింది. సో నా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక కిడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత డిస్కషన్స్ వెళ్తాయి వైఫ్తో, ఫైనాన్షియల్ కండిషన్స్, మార్కులు పడ్డాయి, లక్ష్మి తలూపింది, ప్రొఫెషన్ అన్నీ చూస్తారు. ప్రతిదీ మీకు థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఈజ్ 1 crore. ఇవాళ మనమే ఎగ్జాజరేట్ చేయట్లేదు. అది కూడా మన ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో టైర్ 3 టాప్ లెవెల్ ఇంకా ఎక్కువ. టైర్ 3 రేంజ్లో చూస్తే అంత ఖర్చు ఉందండి. సో దాన్ని క్యారెక్టర్కి ఇలా తీసుకున్న వాడికి అలా జరిగితే షాక్ కదా. సో అక్కడి నుంచి వాడు ఏ యాక్టివిటీ, ఏ స్టెప్ తీసుకున్నాడు, దానివల్ల ఎలాంటి హ్యూమర్ క్రియేట్ అయింది, సొసైటీ ఎలా రియాక్ట్ అయింది, రిలేషన్షిప్ ఏంటి, ఫ్యామిలీస్ ఏంటి. సో మనందరం మాట్లాడుకున్నట్టే ఉంటుంది సార్. అది మటుకు చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను. హ్యాపీగా అందరూ కూర్చొని చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇక రివీల్ చేసేద్దాం, ఊరికి ఏంది దాచిపెట్టుకోండి. ఎగ్జాంపుల్ అంటే దాంట్లో ఏం చేసినా అన్నీ ప్రతి ఒక్కరు పర్సనల్ లైఫ్లో టచ్ అవుతాయి. అలా నేను సినిమా చూస్తున్నప్పుడు, స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు, హన్సిత చిన్నగా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూకి పేరెంట్స్ ఇంటర్వ్యూ, మనకి ఇంగ్లీష్ రాదా. అప్పుడు నేను చెప్పేది, అప్పుడు అనిపించింది అరే వాళ్ళు చదువుకునేటానికి మాకెందుకురా ఇంటర్వ్యూలో సీన్ పెట్టాడు. వాళ్ళు కదా చదువుకోవాల్సింది, మేము ఎందుకు వేస్తున్నాం కాన్వెంట్ స్కూల్లో? వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళ గురించి చూడాలిగా. మమ్మల్ని చూసి మీరు కరెక్ట్గా లేరని సీట్ ఇవ్వమంటే ఏంటి? పాయింట్ హ్యాండిల్ కూడా అనుభవించండి. ఓన్ హౌస్ ఉంటేనే ఇస్తారు అక్కడ. అంటే మనం ఏదో మనం కరెక్ట్గా లేమనుకో, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి, అన్ని రకాలుగా మనకు లేని వాళ్ళకి ఇవ్వాలనేది మన కోరిక, ప్రతి పేరెంట్స్కి ఉండేది. అదే హీరో క్యారెక్టరేషన్. నాకు లేనిది ఇప్పుడు నేను పిల్లల్ని కని వాళ్ళకి నేను ఇవ్వలేనప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎందుకు, నేను హ్యాపీగా లేను. బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా సార్. యాజ్ పేరెంట్స్ మీకు పిల్లలు ఉంటే మనం బెస్ట్ ఇద్దాం అనుకుంటాం కదా. అలా ఇద్దాం అనుకున్న వాడికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మనం ఏదో కాంప్రమైజ్ అవుతాం, మన దగ్గర డబ్బులు లేకో ఇంకోటి లేకో, మన అనుకున్న స్కూల్ కాకుండా ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తాం. వేరేలా నాకెందుకు, నా లైఫ్లో సెంటాన్స్లో వేయాలి అన్సిత్ అని అనేది నా ఫీలింగ్. నాకు సెంటాన్స్లో సీట్ రాలే, పోతారో ఐఎమ్ నార్మల్. ప్రతి ఒక్కరు లైఫ్లో అది ఉన్నట్టే. నాకు ఆ రోజు ఆకాశం అంతా కూడా నచ్చడానికి నాకు మెయిన్ రీజన్ అదే. అంటే సో మెనీ, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఆ సినిమాలు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో ఈ కథలో అంత మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, విత్ హ్యూమర్, నవ్విస్తూ బాగా చెప్పాడు. రాజు గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. అంటే మీరు కెరియర్ డిస్ట్రిబ్యూటర్గానే స్టార్ట్ చేశారు, పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయ్యారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేశారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కొంచెం డిస్ట్రిబ్యూషన్లో స్లో అయినట్టు ఇప్పుడు కొట్టారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి 1-2 సంస్థలే బాగా ఎక్కువగా అగ్రెసివ్గా వెళ్తున్నారు, మీరు కొంచెం స్లోగా వెళ్తున్నారు. ఆ బిజినెస్ ఏమైనా చేంజ్ అయిందా ఆఫ్టర్ కరోనా డిస్ట్రిబ్యూషన్ సైడ్? ఏం లేదు, దేనికైనా నా స్ట్రాటజీ ఎలా ఉంటే ఆచి తూచి అడుగు వేసి కొట్టాలి. తెందుల్కర్ ఫార్ములా మనది. లూజ్ బాల్ పడ్డప్పుడు కొడితే బాల్ సిక్సర్ వెళ్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేస్తున్నా. ఎప్పటికి ఉండేది ఇక్కడే డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, మాకున్న ఎక్స్పీరియన్స్కి అన్నీ ఇక్కడే ఉంటాయి. సో రైట్ సినిమాలు పట్టుకోవడమే డిస్ట్రిబ్యూషన్గా ఇప్పుడు సుహాసి సినిమాని పట్టుకున్నట్టు.
నో అంటే నిన్న సుహాస్ని చూస్తే నాకు అదే ఆనందం వేసింది. నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు అక్కడ ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంటే అక్కడే తిరిగేవాడిని, నేను వెళ్ళిపోయి ఒక్కొక్క రీల్ చూస్తుండేవాడిని. రవికిషోర్ గారి సినిమాలన్నీ మేము చేసేవాడు, ఆయన తీసుకెళ్ళిపోయి చూపిస్తుండేవాడు. అలా జడ్జ్మెంట్ తెచ్చుకున్నాను. అంటే అక్కడ చూస్తున్నప్పుడు ఈ రీల్ వర్కౌట్ అయింది, మళ్ళీ చూసి థియేటర్కి వెళ్ళి చూసేవాడిని, అక్కడ అనిపించింది ఇక్కడ ఆడియన్స్ ఎలా. సో డిస్ట్రిబ్యూషన్ అనేది అలాంటిది, చాలా జాగ్రత్తగా రైట్ సినిమాని పట్టుకోవడమే డిస్ట్రిబ్యూటర్ పని. సార్ దిల్ రాజు గారు సార్ అయిపోయిందా? అయిపోయింది. సుహాస్ గారు, యాక్టర్ సుహాస్ గారు. సార్, చెప్పండి సార్. అంటే మీరు కెరియర్ బాగా పీక్లోకి వెళ్తుంది, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ సెక్టర్స్లో కూడా ఎంటర్ అవుతారా? ప్రొడ్యూసర్గా కూడా ప్రొడక్షన్ హౌస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేదా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా? యాక్టింగే చేస్తానండి. ఒకవేళ ఇట్లాంటి ఏమన్నా అప్పుడప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఎప్పుడైనా ఓవర్సీస్ తీసుకున్నాను అంతే, వేరే ప్లాన్స్ ఏం లేవండి యాక్టర్గా. ఓకే, నాకు తెలుసు. సార్ రాజు గారు, ఈరోజు చాలా ఎనర్జిక్గా ఉన్నారు సార్, ఎనర్జెటిక్గా. మీరు మీ స్టైల్ కానీ చాలా బాగుంది సార్. నేను ఎప్పుడు అలాగే ఉంటానమ్మా. ఈరోజు చాలా ఎనర్జీ అనిపిస్తుంది సార్ మీలో. చల్లగా ఉందని పైకి వెళ్ళేది ఒకటి గెటప్ బాగుంది సార్. మీ ఎనర్జీ చూస్తుంటే మీ సినిమా పెద్ద హిట్ అయిందని అనుకుంటున్నాను సార్. సక్సెస్ మీట్ లాగా ఉంది ఇది, ప్రెస్ మీట్ సెన్సార్ సర్టిఫికేట్ లాగా లేదు సార్. మీ స్టోరీ డైరెక్టర్ గారు మీకు చెప్తున్నప్పుడు సుహాస్ని సెలెక్ట్ చేసుకోవాలన్న థాట్ అంటే మీకు ఏదైతే ఉందో ముందు, అంటే నేను చెప్పాను కదా, సుహాస్ అనుకోలేదు ఈ కథలో. చాలామంది నాకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎకానమీ, ఒక మంచి సినిమా తీయాలి, ఈ సినిమా ద్వారా ఎక్కువ డబ్బులు రావాలి, ఎలా వస్తుందని నా బ్రెయిన్ పనిచేస్తుంది. అలా అనుకుంటూ 2-3 హీరోలకు కథ నరేట్ చేసి చాలా రోజులు ట్రావెల్ అయ్యాడు. హీరోలందరికీ నచ్చింది, కానీ వాళ్ళకి ఇది ఒకటే కన్ఫ్యూజ్, అంటే ఇలాంటిది చేస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది హీరోలు 100% ఎస్కి రాలేదు. బట్ చాలా రోజులు హోల్డ్ చేసేవాళ్ళు. కథ విన్న తర్వాత బాగుంది, చెప్తాను. అలా అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో ఇంకా ఈ హీరోలు చేయనప్పుడు ఎందుకులే అని కొన్ని రోజులు పాజ్ ఇచ్చాం. పాజ్ ఇచ్చినప్పుడే ప్రశాంత్ నీళ్ళు కానీ అంబాలే వాళ్ళు కానీ మాకు ఇచ్చేయండి, మేము కన్నడలో తీస్తామనేవాళ్ళు. యాక్చువల్ అప్పుడు అనుకున్నాం ఇది కన్నడలో తెలుగు 2 ప్యారలల్గా తీద్దామని, అంబాలే వాళ్ళతో కలిపి. కాలేదు, కొన్ని రోజులు పక్కన పెడితే బలగం రిలీజ్ తర్వాత నాకు సడన్గా సుహాస్ ఒక సినిమా రిలీజ్ అయింది, రైటర్ పద్మభూషణ్. అది చూసా, నచ్చి ఇమీడియట్ సందీప్కి కాల్ చేశాను. వెంకీ అట్టూరి పెళ్ళిలో చెప్పాను ఇది ఓకే, అది నచ్చింది నాకు. ఇమీడియట్ సందీప్కి చెప్పా, బలగం లాగా కాన్సెప్ట్ సినిమా లాగా వెళ్ళిపో, ఈ అబ్బాయిని కరెక్ట్ ఉంటే ఇమీడియట్ నెక్స్ట్ డే రావడము, తినడం, ఆయన ఓకే చెప్పడం, అలా ఫాస్ట్ టైం. సార్ ఓటీటీలో ఎన్ని రోజులకు రావచ్చు సార్ సినిమా? ఓటీటీ ఒక ఇష్యూ ఉంది కదా సార్. ఆఫ్టర్ 1 month. ఓకే, థ్యాంక్ యూ సార్. రాజు గారు సార్, ఇప్పుడు జనకైతే గనక అన్నారు కదా, అంటే ఒక పిల్లలు పుడితే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత సెటిల్ అవ్వాలని ఈ సినిమాలో చూపించారు. అదే ఒక పెళ్ళి కావాలంటే ఎంత సెటిల్ అవ్వాలి, ఎంత బాధ్యతగా ఉండాలంటే ఏం చెప్తారు సార్? మళ్ళీ నువ్వు ఒక 10 ఏళ్ళు వెనకకెళ్ళి పెళ్ళి జరగకంటే ముందు నీకు ఏమేమి వచ్చినాయి ఒక స్క్రిప్ట్ చెప్తే చేసేద్దాం. వాళ్ళు రాస్తే మేము తీయడానికి రెడీ. ఓకే సార్. నీ దగ్గర ఉన్నాయి ఐడియాస్? లేదు సార్, అంటే మీ తాలూకు సజెషన్ తీసుకున్నాను సార్. అంటే ఇప్పుడు ఎంత సెటిల్ అవ్వాలి, ఎంత బాధ్యతగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి? పెళ్ళి అనేది ఇంకా పెద్ద బాధ్యత. అంటే ఒకరు మన లైఫ్లోకి వస్తున్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు ఇది ఎక్స్టెండెడ్. పెళ్ళైన తర్వాత ఇవి ఆటోమేటిక్ ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్కి జరగాల్సింది. నెక్స్ట్ కిడ్స్ ప్లానింగ్. ఇంతకుముందు అంటే ప్లానింగ్ ఏం లేదు, ఇప్పుడేమో ప్లానింగ్. అదే ట్రైలర్లు వేసినది ఒకటి యాడ్ వేసి, అప్పుడు అంతమందిని ఎలాగనే వాళ్ళంటే అలా బామ్మ అంటుంది కదా అలా నానమ్మ. అప్పుడు మాకు పెద్ద పని ఉండేది కాదంటే, అప్పుడు క్యాలిక్యులేషన్స్ లేవు. ఇప్పుడు లైఫ్లో ఏది చేయాలన్నా క్యాలిక్యులేషన్ ఏ స్టేజ్కి వెళ్ళింది అంటే, ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ అంటే కూడా డెలివరీకి కూడా ముహూర్తము అవన్నీ చూసుకొని డెలివరీ చేపిస్తున్నారు. అంటే దేనికి సాధారణంగా జరగట్లా, టెక్నికల్గా జరుగుతున్నాయి. సో మారిపోయింది. సో అవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. యాక్చువల్గా ఆన్సర్స్ కూడా వస్తాయి సార్. పెళ్ళి కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మీకు ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి దీంట్లో. సంగీత గారు, అంటే మీరు తెలుగులో ఫస్ట్ మూవీతోటే సుహాస్ లాంటి ఆర్టిస్ట్తో చేస్తున్నారు. సో 3వ సినిమానా? సారీ సుహాస్ లాంటి ఆర్టిస్ట్ పక్కన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఏమాత్రం పర్ఫార్మెన్స్ డల్ అయినా కూడా ఇబ్బంది. సో ఎట్లా అనిపించింది తనతో చేస్తున్నప్పుడు? యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే
నాకు బిగినర్. సో తనతో వర్క్ చేయనప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే లైక్ ఈజ్ వెరీ డెడికేటెడ్ పర్సన్, హార్డ్ వర్కింగ్. చాలా సపోర్ట్ చేశాను నాకు. ద డే 1 till now కూడా చాలా సపోర్ట్ చేశాను. హ్యాపీ అండి. రాజు గారు, కంటిన్యూగా పడుతున్న రెయిన్స్కి సరిపోదా శనివారం కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయింది తెలుగు స్టేట్స్లో. సో ఈ సినిమా కూడా 7th వస్తుంది, ఇంకొక 5 days. బట్ బయట అయితే క్లైమేట్ మారేలా కనిపించట్లేదు. మరి మారిపోద్ది. అంటే నిజంగా అంటే ఇప్పుడు సరిపోదా శనివారము పడుతున్న వర్షాలకి కలెక్షన్స్ అబ్నార్మల్గా పడిపోవాలి మా ఎక్స్పీరియన్స్లో, కానీ ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ అయ్యాయి. వర్షం తగ్గితే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. బయట వర్షం పడట్లేదు, కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అంటే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. థర్స్డే కంటే ఫ్రైడే రోజు న్యాచురల్గా తగ్గింది. సాటర్డే మళ్ళీ డే 1 లాగుంది, సండే మళ్ళీ డే 1 లాగుంది. ఈరోజు కూడా మ్యాట్నీస్ ఏపీలో ఆల్ థియేటర్స్ ఫుల్స్. ఓకే, అక్కడ వర్షాలు కొంచెం సెటిల్ అవ్వగానే గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందండి మీ సినిమా మీద? గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు మన నాన్నగారు చెప్పారు కదా, వెళ్ళి ఉంటాడు మార్నింగ్ సినిమాకి. ఓకే సార్, అందరూ ఓటీటీ ఎఫెక్ట్ చాలా థియరిటికల్గా ఎఫెక్ట్ పడింది అంటున్నారు. బట్ ఓవర్సీస్లో తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరిగింది, మన సినిమాలను ఎక్కువ మంది చూస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే బిగ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎట్స్ ఉంది సార్ సినారియో? అద్భుతం అండి, అదే నేను చెప్పేది. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ అ సైకిల్. ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి అనడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావడం న్యాచురల్గా పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గింది. మరి తగ్గితే ఇది ప్రపంచవ్యాప్తంగా తగ్గాలి కదా. ఓవర్సీస్లో ఎందుకు చూస్తున్నారు అంటే ఓవర్సీస్లో ఆ వీకెండ్స్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇవాళ సరిపోదా శనివారం ఆల్మోస్ట్ ఈ రోజుకి 2 million కంప్లీట్ అవుతుంది ఓవర్సీస్.